ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు. వీరికి నూతన కమిటీ చైర్మన్ నంబూరి శాంత, పాలకవర్గం మరియు రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారికి ఖచ్చితంగా పదవులు వస్తాయని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పండిన పంట గిట్టుబాటు ధర రాలేదు. నీళ్లు పెట్టుకుందామంటే పొలాలకు నీళ్ళు లేవు. కరెంటు పెట్టుకుందామంటే కరెంటు లేదు. మోటార్లు కాలిపోయినాయి, స్టార్టర్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి, సబ్ స్టేషన్లు కాలిపోయినాయి. ఒక్క ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఎమ్మెల్యే పైరవితో 6 నెలలు తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పని ఉందా? మీరు ఎన్ని లంచాలు ఇస్తే ఆ రోజు మీకు ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చేది. అందరూ రైతు సోదరులు, అక్కల జిల్లాలో అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మనం ఈ నేలకొండపల్లి మార్కెట్కు నూతన కార్యవర్గాన్ని నియమించుకొని ప్రమాణ స్వీకారం చేయటం. నేలకొండపల్లి మార్కెట్ ఆల్రెడీ మంచిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న మార్కెట్ ఇది. దీన్ని మరింత అభివృద్ధి చేసేదానికి పాలకవర్గంతో పాటుగా రైతాంగం మొత్తానికి కూడా న్యాయం చేసే విధంగా గొప్పగా పనిచేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మిత్రులారా, మంది రైతు ప్రభుత్వం. ఎవరన్నా ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 8 ఏళ్లలో రైతుల యొక్క కష్ట సుఖాలని తెలిసిన నేతగా, రైతు బాంధవుడుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించిన అనేక సమస్యల్ని చిటికలో తీర్చిన మహనీయుడు కేసీఆర్ గారు. గతంలో 70 సంవత్సరాలు పరిపాలన చేసిన పరిపాలకులు, పాలన చేసిన గొప్ప పెద్ద పార్టీలు, దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న పార్టీలకు కూడా